ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమరావతిలో కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇక ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అమరావతిని పూర్తిస్థాయి శక్తివంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక బలమైన అడుగు అని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు ఈ అనుమతులు లభించాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమరావతిలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇక ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అమరావతిని పూర్తిస్థాయి శక్తివంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక బలమైన అడుగు అని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు ఈ అనుమతులు లభించాయని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈరోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వారు కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇక ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆగస్టు 29న వారి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు సమీపిస్తుండటంతో వారు ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. సొంత గడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 5 మ్యాచ్ల సిరీస్లో శుభారంభం చేసిన భారత క్రికెట్ జట్టు ఇవాళ దక్షిణాఫ్రికాతో 2వ టీ20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ జరగనుండగా దానికి ముందు టీమిండియా మరో 9 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలబలాలు కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీం మేనేజ్మెంట్ కటక్లో ఆడిన జట్టుతోనే 2వ మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో బంతి కాస్త ఆకి వస్తున్న పిచ్పై భారత టాప్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ధనాధన్ బ్యాటింగ్తో మంచి స్కోర్ చేసిన టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో దక్షిణాఫ్రికా టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్కే పరిమితమైంది. ఇప్పుడు అదే జోరు సాగిస్తూ 2వ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యసేవ భావిస్తుంది. ఇక తొలి మ్యాచ్లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో 80 లక్షల రూపాయలు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్సవాలలో తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు పేరుతో కాజేసి ఎందుకు తప్పుడు బిల్లులు పెడుతున్నారని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తి అభివృద్ధి కావడం శ్రీధర్ రెడ్డికి నచ్చడం లేదని టెండర్లకు పిలిచి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతి పైసాకు మా దగ్గర లెక్కలు ఉన్నాయని ఎవరినో బెదిరించి సంతకాలు చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానంతో మాట్లాడవలసిన అవసరం ఉంది. అడ్డాదిడ్డంగా నోరుంది కదా అని ఏదంటే మాట్లాడితే ఎవరు హర్షించరు. అవసరం టెండర్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, వెరిఫై చేయండి. నువ్వు లెటర్ ఇవ్వు, విజిలెన్స్ ఎక్వైరీ వేస్తాను. నువ్వు ఏదో అధికారంలోకి వస్తాను కళ్ళగంటున్నావు. నువ్వు రావు, మీ బాసు రాడు, మీ కథ అయిపోయింది. ఏదైనా ఉంటే నేను చేయాల్సిందే. కాబట్టి ఇమీడియట్గా నువ్వు లెటర్ పంపించి దేని మీద జరిగిందో ఎంక్వైరీ చేపిస్తే విజిలెన్స్తో నేను చేయిస్తా. నువ్వు వచ్చేటప్పుడు అది అయ్యేటప్పుడు పోయేటప్పుడు ఏ పనులని కాదు. ఇది దీని మీద స్టాండ్ అవుతాను. రెండవది, ఏదో మీ చైర్మన్ బెదిరిస్తున్నామని. మీ చైర్మన్ చాలా ఉత్తముడు, చాలా మంచివాడు. నేను మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని అడిగాను, డెవలప్మెంట్కు తప్పకోకుండా మీరందరూ సహకరించండి. ఇది పవిత్రమైన పుట్టపర్తి. ఇది
పుట్టపర్తి డెవలప్ చేస్తామంటే చేస్తాను సార్, మా నాయకుడు ఒప్పుకోవడం లేదు, సార్కి పేరు వస్తుంది, నువ్వు ఎటువంటి చేయొద్దని చెప్పి నువ్వు బెదిరిస్తున్నావు తప్ప నాకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? నేను ఫ్యాక్షన్స్ కాదు, మీ వాడు చాలా మంచోడు, వాడిని నువ్వు బెదిరిస్తున్నావు, ఏది చేయొద్దురా, ఏం చేసినా సార్కి మంచి పేరు వస్తుంది అని నువ్వు ఆటంకం క్రియేట్ చేస్తున్నావు. అది ప్రజలందరికీ ఖచ్చితంగా తెలుసు. అదేవిధంగా ఈ పుట్టపర్తిని మంచి బాగా మార్చాలని ఉద్దేశం చేస్తున్నావు తప్ప వేరే ఆలోచన లేదు. ఎవరిని బెదిరించిన అవసరం లేదు. నువ్వే ఇంకా బెదిరించేది మానుకోవాలి. ఇప్పటికైనా పుట్టపర్తి డెవలప్మెంట్ నువ్వు ఆపలేవు. టెండర్సే పిలుస్తాం, పద్ధతి ప్రకారం చేస్తాం, అడ్డాదిడ్డం చేయము, నిజాయితీగా ఉంటాం, నిష్కర్షగా ఉంటాం, ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించను, ఊరు డెవలప్ చేస్తుంది. శ్రీధర్ రెడ్డి కనీస ఇంగిత జ్ఞానంతో మాట్లాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జల్లెపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ఊరేగింపు నిర్వహించారు. మంత్రి పొంగులేటి చొరవతో జల్లెపల్లి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్ కుమార్ అన్నారు. గ్రామ అభివృద్ధి సంకల్పంతో ముందుకు వస్తున్న అభ్యర్థికి ప్రజలు పూర్తి మద్దతు పలకాలని కూడా నాయకులు పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మంత్రి పొంగులేటికి గ్రామ ప్రజలు కానుకగా అందించాల్సిన అవసరం ఉందని కూడా కిరణ్ కుమార్ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా శక్తిమేర ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తానని కూడా హామీ ఇవ్వగా ప్రజలు చప్పట్లతో అభినందనలు తెలుపుతూ తనతో ఏకీభవించారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జల్లేపల్లి, నా పేరు పోట్ల కిరణ్ కుమార్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల 14వ మా గ్రామంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలన నడిచింది. ఈ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ సరిగా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. మరి ఇక్కడ మా గ్రామాన్ని అందరినీ అడిగినా తెలుసు. మరి మేము ఈరోజు సన్న బియ్యం ఇచ్చాం. 35 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. మరి రేషన్ కార్డులలో పిల్లల పేర్లు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా ఎక్కని పరిస్థితి ఉంటే అలా 96 మంది పిల్లలకి మరి రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో పేర్లు ఎక్కించినాం. మరి ఉచిత బస్సు, కరెంటు, గృహజ్యోతి కింద కరెంటు, అంతర్గతంగా సీసీ రోడ్లు ₹1 కోటి. ఈ యొక్క 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 2 సంవత్సరాల్లో ₹1 కోటి సీసీ రోడ్లు తీసుకొచ్చాం. సైన్స్ ల్యాబ్ ఒకటి మంత్రి గారితో రిక్వెస్ట్ చేసి సైన్స్ ల్యాబ్ ఒకటి, మరి వెటనరీ హాస్పిటల్ సుందరీకరణ ఒకటి, గుడి దగ్గరికి రోడ్డు 4,12,00,000తోటి గుడి దగ్గరికి రోడ్డు మీరంతా చూసింది. అది బీటీ రోడ్డు. మరో బీటీ రోడ్డు కూడా అతి త్వరలో వేయబోతున్నారు. ఇది శ్రీకృష్ణదేవరాయలు గుట్ట పక్క నుంచి జోగలపాడికి లింక్ రోడ్డు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు రెండు కట్టారు. మరి మా కాడ ముదిరాజులకి దగ్గర 20-25 సంవత్సరాల కింద వచ్చిన సభ్యత్వాలే, కొత్తగా ఎవరికి రాలేదు. ఒక 40 సభ్యత్వాలు తీసుకొచ్చినాం. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం కెరీర్లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న రోహిత్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుత ఫామ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. 3 మ్యాచ్ల సిరీస్ లో మొత్తం 302 పరుగులు సాధించారు. సిరీస్ అసొంతం నిలకడగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ 2వ ర్యాంకు కూడా ఎగబాకాడు. ఇదే జాబితాలో భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టాప్ 5లో 3 భారత బ్యాటర్లు ఉండటం విశేషం. ఇది వన్డే ఫార్మాట్ లో భారత బ్యాటింగ్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ అనంతరం కెరీర్లో తొలిసారి నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న రోహిత్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో అద్భుత ఫామ్ ప్రదర్శించిన విరాట్ కోహ్లీ 2 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. 3 మ్యాచ్ల సిరీస్లో మొత్తం 302 పరుగులు సాధించాడు. సిరీస్ అశాంతం నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ 2వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇదే జాబితాలో భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో టాప్ 5లో 3 భారత బ్యాటర్లు ఉండటం విశేషం. ఇది వన్డే ఫార్మాట్లో భారత బ్యాటింగ్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.